బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ 15 చూసాం కదా. ఈ 15లో మనకి ఈ టాప్ 15 మెంబర్స్లో లాస్ట్ టాప్ 13 మెంబర్స్ వచ్చారు. ఆ 13 మెంబర్స్లో ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే టాప్ 7 ఎవరు ఉంటారో వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో అయితే కన్నా టాప్ 7 మెంబర్స్ని నేను రివీల్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సక్సెస్ అయింది ఫ్రెండ్స్. సక్సెస్ అవుతుందో లేదో అని చాలా మందికి అపోహ అయితే ఉండిందన్నమాట. బట్ ఈ ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష అనేది సక్సెస్ అయింది. ఎందుకంటున్నానంటే ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయినారే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంక ఒక్క స్టెప్ మాత్రమే ఉంది బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళడానికి. బట్ ఈ అగ్ని పరీక్షలో ఈ ఫిల్టరింగ్ చేసుకుంటా వేలల్లో అప్లై చేసి ఫిల్టర్ చేసుకుంటా 200 మెంబర్స్ 200 మెంబర్స్ నుంచి 45 మెంబర్స్ 45 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఈ 15 మెంబర్స్ ఒక ఎమోషనల్ బాండ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా మీరు గమనించారో లేదో చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట లాస్ట్లో. బట్ ఈ ఎమోషన్ కూడా ఇన్ని రోజులు వీళ్ళు ట్రావెల్ చేసి జస్ట్ అగ్ని పరీక్ష మనం ఏదో ఆడిషన్ ఇచ్చినప్పుడు లేదా అప్పుడే వెళ్ళిపోయినట్టే ఇంత ఎమోషన్ ఉండేది కాదు. 45 మెంబర్స్లో ఉన్నప్పుడు కూడా ఎలిమినేషన్ అయినట్టే ఇంత ఎమోషన్ ఉండేది కాదు. బట్ లాస్ట్ 1 స్టెప్ ముందుకు వచ్చి ఇక్కడ ఎలిమినేట్ అవుతున్నారంటే కన్నా ఎమోషన్ అవుతారనమాట. సో ఈ 15 మంది కూడా సక్సెస్ అయ్యారని నేను అంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో వీళ్ళకంటూ ఒక ఓట్ బేస్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. రేపు ఫర్దర్గా బయట వెళ్ళి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టినా ఏం పెట్టినా ఫాలోవర్స్ అయితే కన్నా మస్తుగా వస్తారని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ అగ్ని పరీక్షలో మీరు గమనించారో లేదో లాస్ట్ ఎపిసోడ్స్ అన్నిట్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఎవరైతే కంటెంట్ ఇచ్చారో ఆ కంటెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఆ కంటెంట్ ఉన్న వాళ్ళు కూడా నేను ఈ వీడియోలో ఎవరెవరు ఉంటారు సీజన్ 9లోకి ఎవరైతే వెళ్తారు అనేది నేమ్స్తో సహా చెప్తాను. అలానే మీరు కూడా కామెంట్ చేయండి ఎవరైతే ఉంటే బాగుంటుందో. ఫ్రెండ్స్ ఇంతకు ముందు నేను ప్రతి బిగ్ బాస్ షోను నేను చూస్తున్నాను అనమాట. ఈ ప్రతి బిగ్ బాస్ షోలోను మనకు ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ఉంటే కంటెంట్ చెప్తుంది, ఎవరు లేకపోతే కంటెంట్ ఉండదు. ఇప్పుడు సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఎవరైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే ఒక కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా కానిలే 110% షోలో ఉంటారు. కంటెంట్ ఇవ్వకుండా సైలెంట్గా ఉండే వాళ్ళని తీసుకొని కూడా వేస్టే కదా. అసలు ఇంతకుముందు సీజన్లోనూ మనం గమనించినాం చాలామందిని జస్ట్ ఎటువంటి కంటెంట్ ఇవ్వకుండా మనము ఎటువంటి కంటెంట్ ఇవ్వకుండా హౌస్లో ఉండి వాళ్ళు ఉండి అనవసరమని అని చెప్పొచ్చు. సో అలా సీజన్ 9లో కూడా ఒక కంటెంట్ ఉన్న పర్సన్ని మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. సో ఆ కంటెంట్ ఉన్న వ్యక్తులు ఎవరెవరు అంటే నాకు అనిపించింది పర్సనల్గా మాస్క్ మ్యాన్ హరీష్, దాని తర్వాత షాకిబ్, పవన్ కళ్యాణ్, మానిష్. ఈ నలుగురు బాయ్స్లో ఈ నలుగురు ఉండే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ను 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తాను అన్నారనమాట. ఆ 5 మెంబర్స్లో ఈ నలుగురిలో ఎవరిని తీసుకుంటారనేది డౌట్. దాని తర్వాత అమ్మాయిల్లో వచ్చేసి ప్రియా, దమ్ము శ్రీజ అండ్ దమ్ము శ్రీజ ప్లస్ ప్రియా, దివ్య. ఈ ముగ్గురు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ 7 మెంబర్స్లో ఎవరిని హౌస్లోకి తీసుకుంటారనేది చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. మేబీ ఎక్కువ కామన్ మ్యాన్స్ ఉండాలి అనుకుంటే గిన ఒక బాయ్స్లో 3 మెంబర్స్ని, గర్ల్స్లో 2 మెంబర్స్ని లేదా 3 మెంబర్స్ని తీసుకునే అవకాశాలు అయితే మాత్రం గట్టిగా ఉన్నాయి. అలానే మీకు కూడా డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు అగ్ని పరీక్షలో ఇంతమంది ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు, 13 మందిలో వీళ్ళేనా అని. ఈ 13 మందిలో కన్నా ఈ 7 మెంబర్స్ ఒక కంటెంట్ ఇస్తున్నారనమాట. వీళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారు. సో వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడు శ్రీముఖి కూడా అన్నట్లు శ్రీముఖి, అభిజిత్, నవదీప్ వీళ్ళంతా కామనర్సే. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ తీసుకుంటూ ఎటువంటి నెపోటిజం లేకుండా ఇక్కడి దాకా వచ్చారనమాట. సో వాళ్ళు కూడా కామనర్సే. కామనర్ అని ఇప్పుడు ఈ షోలో కూడా మీకు సత్యదేవ్ గారిని కూడా పిలిచారు. సత్యదేవ్ కూడా కామన్ మ్యానే.
ఆయనకంటూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ లాస్ట్కి ఇప్పుడు ఒక హీరో స్టేజ్కి వచ్చి తన క్యారెక్టర్ని తను నిరూపించుకుంటూ ముందుకు స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సో ఇప్పుడే మీకు అర్థమైపోయింది, కామన్ మ్యాన్ కేటగిరీలో నాకు తెలిసి బాయ్స్లో 3, గర్ల్స్లో మేబీ 3 కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సెలబ్రిటీ ప్లస్ కామన్ మ్యాన్కు ఈ అగ్ని పరీక్షలో ఎందుకు ఈ అగ్ని పరీక్ష పెట్టారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ అగ్ని పరీక్షలో కామన్ మ్యాన్ ఒక ఆల్రెడీ కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి ఎందుకు డిఫరెంట్ ఉంటుందంటే, ఈ సెలబ్రిటీ ఎప్పుడైనా కానీ ఆల్రెడీ ఒక ఫాలోయింగ్ ఉంది, ఒక గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపు ఉన్న వ్యక్తికి దగ్గరికి ఒక కామన్ మ్యాన్ వెళ్తే అస్సలు గుర్తింపు ఉన్న వ్యక్తికే ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో అలా ఈ అగ్ని పరీక్ష పెట్టడానికి రీజన్ వచ్చేసి కామన్ మ్యాన్కి కూడా ఒక సపోర్ట్ కావాలి, కామన్ మ్యాన్కి కూడా ఒక ఓట్ బ్యాంకింగ్ కావాలి అనేసి ఈ అగ్ని పరీక్ష అనేది పెట్టారనమాట. నేను ఈ 15 ఎపిసోడ్లు చూశాక నాకు అనిపించింది అయితే ఇదే ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ స్టేజ్ వరకు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా సక్సెస్ అని నేను భావిస్తున్నాను. హౌస్లోకి వెళ్ళకపోయినా ఎవరు వెళ్తారో వాళ్ళు ఇంకా లక్కీ. బట్ వీటి వరకు వచ్చి ఇక్కడ దాకా పర్ఫార్మెన్స్ ఈ వేలల్లో నుంచి ఫిల్టర్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సక్సెస్ అని నేను అంటున్నాను. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఎవరికి ఏది అవకాశం ఊరికే రాదు. వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఇక్కడ దాకా వచ్చారంటే కన్నా అది కూడా ఒక సక్సెస్సే కదా. ఇప్పుడు నేను అప్లై చేశాను అనుకుందాం బిగ్ బాస్ సీజన్ 9కి, బట్ నేను అక్కడి దాకా కూడా వెళ్ళలేదు. సో ఇక్కడ దాకా వెళ్ళారంటే 110% వాళ్ళు సక్సెస్ అయ్యారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను చెప్తాను కదా, ఇంతకుముందే సత్యదేవ్ గారు కూడా వచ్చారు. సత్యదేవ్ గారు ఆయన మాట్లాడుతూ అందరూ గ్రేట్ అని చెప్పారు అనమాట. బిగ్ బాస్ ఇంత ఫ్యాషన్ ఉంటే బిగ్ బాస్లోకి రావాలని కృషితో ఇక్కడ దాకా వచ్చారంటే ఆల్మోస్ట్ సక్సెస్ వాళ్ళు. ఎందుకంటే రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని కూడా వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకొని కూడా అలా కూడా సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడంటూ ఒక ఐడెంటిటీ వచ్చిందనమాట ఈ కామనర్స్కు. సో నా దృష్టిలో అయితే మాత్రం వీళ్ళు సక్సెస్ ఫ్రెండ్స్. అలానే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈరోజు అయితే గ్రాండ్ ఫినాలే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. ఆల్రెడీ నిన్న ఎపిసోడే ఇది, బట్ ఈరోజు టెలికాస్ట్ చేశారనమాట. నిన్న ఎపిసోడ్లో కూడా మాస్క్ మ్యాన్ దివ్యాది పైప్లో బాల్స్ వేయడం టాస్క్తో ఎండ్ చేశారు కదా. ఆ టాస్క్ ఏమంటే ఇప్పుడు మల్టిపుల్ 2 కలర్లు ఉన్నాయి, గ్రీన్, పింక్. ఇందులో పింక్ వచ్చేసి దివ్యాది, గ్రీన్ వచ్చేసి మాస్క్ మ్యాన్ది. వీళ్ళు ఎవరికి గ్రీన్ వచ్చేసి ఎంత తొందరగా ఫుల్ చేస్తే ఆ పైప్ని వాళ్ళు విన్. సో అలా ఇద్దరిలో విన్ అయింది వచ్చేసి మాస్క్ మ్యాన్ విన్ అవ్వగానే దివ్యాకు సంబంధించిన ప్లాట్ఫామ్ లైట్స్ అని స్వాధీనం చేసుకున్నాడు మాస్క్ మ్యాన్ తర్వాత ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడు, మాస్క్ మ్యాన్ రెస్ట్ తీసుకున్నాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్ ఏం చేశాడు, కళ్యాణ్ మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. మాస్క్ మ్యాన్ కూడా ఆ టాస్క్లోకి వచ్చి బాటిల్ ఫ్లిప్ అంటే ఇలా బాటిల్ ఇలా ఫ్లిప్ చేస్తే స్టాండ్ కావాలి, అది ఎవరు 5 స్టెప్స్ కంప్లీట్ చేసి వాళ్ళు బాక్స్ని మూవ్ చేసుకుంటూ 5 స్టెప్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అనమాట. అలా కళ్యాణ్ విన్ అయ్యాడు ఆ టాస్క్లో. దాని తర్వాత వచ్చి అనూష వర్సెస్ కళ్యాణ్. వీళ్ళకన్నా ముందు వర్త్ అన్వర్త్ అనే టాపిక్ గురించి అయితే జరిగింది. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా నేను. దివ్య మాస్క్ మ్యాన్ అండ్ అనూష పవన్ని సెలెక్ట్ చేసింది, శ్రీజ దమ్ము వచ్చి శ్రేయాన్ని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే దివ్య మాస్క్ మ్యాన్ ఎందుకు సెలెక్ట్ చేసింది, ఆయన హౌస్లోకి సెట్ కాడు అనేసి కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడింది. ఆమెకు తగ్గినట్టు పాయింట్స్ అయితే మాత్రం ఎవరికి, ఇప్పుడు ఇండివిజువల్ లైఫ్లో నాకు నచ్చినది ఇంకొకరికి నచ్చదు, ఇంకొకరికి నచ్చదు. సో అలా మాస్క్ మ్యాన్ క్యారెక్టర్ ఆమెకు నచ్చలేదు, ఆమె అన్వర్తి అని పెట్టింది అనమాట. దాని తర్వాత అనూష పవన్ని పెట్టింది, పవన్ కూడా సేమ్ ఇలానే పాయింట్స్ చెప్పాడు అనమాట. శ్రీజ దమ్ము ఎక్స్ప్లెయిన్ చేసింది, ఈమెకైతే సలాం కొట్టవచ్చు. ఎందుకంటే ఆమె వర్తి అని చెప్పుకోవడానికి ఆమె ఆడిషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్కే బిందు మాధవి ప్లస్ అభిజిత్ రెడ్ ఇచ్చారనమాట, వద్దు అని. ఓన్లీ నవదీప్ మాత్రమే యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళతో ఎవరు కాదన్నారో వాళ్ళతోనే నేను నిరూపించుకొని ఈ స్టేజ్ వరకు వచ్చాను, నేను వర్తిని ఇంకా హౌస్లోకి వెళ్ళాక కూడా మంచి ఎంటర్టైన్ చేస్తాను అనేసి శ్రీజ దమ్ము చెప్పిందనమాట. ఆమె శ్రేయాని అన్వర్తి అని పెట్టింది. ఎందుకంటే చిన్న అమ్మాయి
ఒక లైన్ బార్డర్ ఉంది, ఎక్కువ కొంచెం ఇలా కొంచెం తడబడుతుంది అనేలాగా చెప్పింది అనమాట. అది కూడా పాయింటే. మళ్ళీ కళ్యాణ్ వర్సెస్ కల్కి వాళ్ళ టాస్క్ ఏమంటే గ్లాస్ టాస్క్. ఈ గ్లాస్లో ఒక బోర్డుకి గ్లాస్ ఇస్తారనమాట. ఇప్పుడు బిందు మాధవి, అభిజిత్ ఆ బోర్డు మీద గ్లాస్ బాల్ వేయగానే ఆ బాల్తో మూవ్ చేసుకుంటూ ఆ గ్లాస్లో పడాలన్నమాట. అలా గ్లాస్ గేమ్లో వచ్చేసి కల్కి గెలిచింది. కల్కి గెలవంగానే కల్కి వర్సెస్ పవన్కి మళ్ళీ ఒక గేమ్ అనమాట. క్వశ్చన్ ఇచ్చేసి ఏదన్నా ఆడ ఒక బోర్డులో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ మొత్తం అంతా వర్డ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో నువ్వు రౌండ్ అప్ చేయాలన్నమాట. అలా క్వశ్చన్లో కల్కి వర్సెస్ పవన్లో పవన్ గెలిచాడు. దాని తర్వాత పవన్ వర్సెస్ దాలియా, బాల్ అండ్ గ్లాస్. మళ్ళీ పవన్ అండ్ శ్రీజ బల్బ్స్ గట్టిగా ఆరాలని కొంచెం కామెడీగా చేశారనమాట. టాస్క్ వచ్చేసి అది కాదు, ఒరిజినల్గా మ్యాగ్నెటిక్ గేమ్ అనమాట అది. సారీ, పవన్ వర్సెస్ శ్రీజాకి వచ్చేసి గట్టిగా అరవాలి అనేది టాస్క్ కాదు అది. ఆ టాస్క్లో వచ్చేసి విన్ అయింది వచ్చేసి శ్రీజ వర్సెస్ మానిష్కి శ్రీజాకి లాస్ట్ ఫైనల్గా ఏం జరిగిందంటే గేమ్లో మ్యాగ్నెట్ పెట్టి ఎవరు పెట్టినప్పుడు అతుక్కోదో అట్లా 3 టైమ్స్ ఎవరు విన్ అవుతారో వాళ్ళు ఓట్ అపీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఆ టాస్క్లో వచ్చేసి మానిష్ గెలిచాడు. సో ఫైనల్గా ఈరోజు టాస్క్ ఇది. ఫైనల్గా ఇప్పుడు అగ్ని పరీక్ష కంప్లీట్ అయింది. రేపు కాకుండా మరునాడు నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను చెప్పిన వీళ్ళు ఈ హౌస్ మేట్స్ ఈ అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళు మేబీ అందరినీ సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కన్నా 5 మెంబర్స్ని పిక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే ఇంటికి రిటర్న్ వెళ్తారో వాళ్ళు డిసప్పాయింటెడ్ అయిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫారం వరకు వచ్చి సక్సెస్ అయినట్లే. అసలు వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ సృష్టించుకున్నారు. ఎవరు కూడా ఎమోషన్ కానవసరం కూడా లేదు. ఎందుకంటే ఎమోషన్ అవ్వడం, ఈడ దాకా వచ్చారు, ఒక బాండింగ్ ఏర్పడింది, ఈటి వరకు వచ్చి కొంచెం 1 స్టెప్లోనే బ్యాక్ వచ్చామనేసి అది ఎమోషన్ అవుతారు, అది కామన్. బట్ నేనైతే ఈయన చెప్పేది ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఇక్కడ దాకా వచ్చేకి వేలల్లో అందరికీ అవకాశం ఇటు దాకా రాలేదు. సో ఇక్కడ దాకా మీరు వచ్చారంటే కినా సక్సెస్సే. సో సక్సెస్ అయిన వాళ్ళు ఎమోషనల్ కానవసరం లేదు, ఎటువంటి వరీ కావద్దండి. నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమన్నా మేబీ వాళ్ళకి అవకాశాలు రావచ్చు. అలానే ఇప్పుడు ఓట్ అపీల్ కూడా మీరు గమనించారో లేదో, ఎవరు ఉండాలనుకుంటున్నారో కొన్ని ఇంటర్వ్యూస్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు అగ్ని పరీక్షలు ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ ఏదో ఓట్ అపీల్ రావడం వల్ల మేము వెళ్ళొచ్చేమో అనే అవకాశంతో చాలా ప్రయత్నాలు అయితే చేశారనమాట. ఎంత ప్రయత్నం చేసినా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఎవరు ముందు ఉంటారో ఎవరిని సెలెక్ట్ చేస్తారో అనేది ఈ 6 మెంబర్స్లో ఫైనల్గా నాకు తెలిసి ఒక 5 మెంబర్స్ కంపల్సరీ ఉంటారు. దాంట్లో అమ్మాయిలు ఒక 2 ఉండొచ్చు, అబ్బాయిలు 3 ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అలానే మీరు కూడా ఎవరెవరు ఉండొచ్చు అని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.